హలో గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి డాగోస్ ఎయిర్ డ్రాప్ ఏ విధంగా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం. ఇందులో చూసుకున్నట్టయితే 53 మిలియన్ యూజర్స్ అయితే జాయిన్ అయ్యారు. టోటల్ ఎలిజిబుల్ మెంబర్స్ వచ్చేసరికి 42.2 మిలియన్ యూజర్స్ అయితే ఎలిజిబుల్ అయ్యారు. అండ్ దీని డిస్ట్రిబ్యూషన్ అండ్ లిస్టింగ్ వచ్చేసరికి ఆగస్ట్ 20న ఉంటుంది. అంటే ఈ రోజు విత్డ్రా చేసుకుంటే మనకైతే ఆగస్ట్ 20న మన వ్యాలెట్ ఆర్ ఎక్స్చేంజ్లో అయితే అవైలబుల్ అయిపోతాయి. సో పైన స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు టెలిగ్రామ్ వ్యాలెట్ అండ్ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్, బైబిట్ ఎక్స్చేంజ్లోకి అయితే విత్డ్రా ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఎక్స్చేంజ్లలో అయితే కంపల్సరీ కేవైసీ ఉండాలి, లేదంటే అందులోకి అయితే విత్డ్రా చేయకండి. సో మీరైతే ఇప్పుడైతే డాగోస్ బాట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ 33,588 టోకెన్స్ అయితే ఉన్నాయి. ప్రీ మార్కెట్ రేట్ ప్రకారం నాకు ఎంత అంటే ఎన్ని డాలర్స్ అయితే చూద్దాం ఒకసారి. అయితే బైబిట్ అంటే బిట్గేట్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ బిట్గేట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ప్రీ మార్కెట్ మీద క్లిక్ చేయండి. దాని వాల్యూ తెలుస్తుంది, ప్రీ మార్కెట్ వాల్యూ చెప్పలేము మనకు. కరెంట్ అంటే ప్రీ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ కూడా ఉండొచ్చు. సో 0.0011 అయితే ఉంది. ఇప్పుడైతే క్యాలిక్యులేట్ అయితే చేద్దాము. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకైతే $39 వస్తాయని చెప్పేసి అయితే ఉన్నాయి. ఒకసారి అయితే కన్వర్ట్ అయితే చేద్దాం ఐఎన్ఆర్లోకి. ఇకనైతే 39 అయితే ఎంటర్ చేద్దాం. నాకైతే 3000 రూపీస్ అయితే వస్తాయి. అది ప్రీ మార్కెట్ ప్రైస్ ప్రకారం. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు. జస్ట్ ఇది ప్రీ మార్కెట్ ప్రైస్ మాత్రమే. మనకు ఒరిజినల్ ప్రైస్ దీనికి డబ్బులు కూడా ఉండొచ్చు, చెప్పలేము అది మాత్రం. సో ఇప్పుడైతే విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడనైతే డిపాజిట్ టు ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాన్ కస్టోడియల్ వ్యాలెట్, ఒకటి వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్, ఇంకోటి వచ్చేసరికి ఎక్స్చేంజ్. ఈ నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అంటే టోకెన్ కీపర్ ఇంకా వేరే వ్యాలెట్స్ అయితే ఉంటాయి. అవి అయితే 20న అవైలబుల్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే ఎక్స్చేంజ్ అండ్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్లోకి ఏ విధంగా విత్డ్రా చేయాలో చెప్తాను. సో ఎక్స్చేంజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంకా 2 ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఏ అకౌంట్ ఉంటే అందులో అయితే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. నాకైతే బైబిట్ కేవైసీ అకౌంట్ ఉంది. నేనైతే దాని మీద క్లిక్ చేసి సెండ్ హియర్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ రెండిట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎస్ ఐ హ్యావ్ ఇట్ మీద క్లిక్ చేయండి. బైబిట్ యూఐడి, డాగోస్ డిపాజిట్ అడ్రస్ అండ్ మెమో అయితే ఎంటర్ చేయమని ఇక్కడైతే చెప్తుంది. సో బైబిట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ బైబిట్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నాను నేను. లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి యూఐడి కోసం. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడనైతే యూఐడి కనబడుతుంది. ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు మీరు. సో యూఐడి అయితే కాపీ చేసుకొని నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ యూఐడి అయితే పేస్ట్ అయితే చేస్తున్నా. సో మళ్ళీ బైబిట్ అయితే ఓపెన్ చేసుకొని కింద అసెట్స్ అయితే ఉన్నాయి. అసెట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. అసెట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపాజిట్ అని ఉంటుంది. డిపాజిట్ మీద క్లిక్ చేసి డిపాజిట్ క్రిప్టో మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెర్చ్‌లో డాగోస్ అని సెర్చ్ చేయండి. డాగోస్ అని సెర్చ్ చేస్తే మనకైతే ఇక్కడ క్లియర్‌గా కనబడుతది డాగోస్ అని చెప్పేసి. టోన్ బ్లాక్ చైన్ మీదనైతే క్లిక్ చేసి ఇక్కడ నోటీస్ వస్తుంది. నోటీస్ ఓకే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వాలెట్ అడ్రస్ అని మెమో అయితే ఉంది. వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ డాగోస్ డిపాజిట్ అడ్రస్‌లో పేస్ట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెమో కూడా కాపీ చేసుకోండి. అండ్ మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. కొంచెం మిస్టేక్ ఉన్నా వేరే వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ సెండ్ ఇట్ మీద క్లిక్ చేస్తే మనకు 20థ్ నాడు మనకైతే బైబిట్‌లో మనకైతే డిపాజిట్ అయితే అయిపోతాయి. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నాను నేనైతే. ప్రెజెంట్ అయితే విత్‌డ్రా చేయదలుచుకోలేను. టెలిగ్రామ్ వాలెట్‌లోకి ఏ విధంగా విత్‌డ్రా చేయాలో చెప్తాను. ఇక్కడ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే టెలిగ్రామ్ వాలెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ షేర్ చేయమంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసి షేర్ కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో నేమ్ అయితే ఎంటర్ చేయండి. నేను ర్యాండమ్‌గా ఏదో ఒక నేమ్ అయితే ఎంటర్ చేస్తా ఉన్నా. సో ఇక్కడ మిస్టర్ కూల్ అని పెట్టేసారు. జస్ట్ ఫర్ ఫన్. ఇక్కడ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేద్దాం. ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ సెండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫికేషన్ అయితే అయిపోయింది. రిటర్న్ టు డాగోస్ మీద క్లిక్ చేస్తే మనకైతే డాగోస్ బాట్ అయితే ఓపెన్ అయిపోతుంది. యెస్ కీప్ గోయింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఐ కన్ఫర్మ్ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే నాకైతే విత్‌డ్రాల్ అయితే సక్సెస్ అయిపోతది. నాకైతే వాలెట్‌లోకి 20 యాడ్ అయితే అయిపోతాయి. అండ్ ఇంతే గైస్ సింపుల్ ప్రాసెస్. అండ్ మీరు వేరే వాలెట్‌లోకి అయితే విత్‌డ్రా చేసుకుంటే మీకైతే కొంచెం గ్యాస్ ఫీస్ అవసరం ఉంటుంది. అదే ఎక్స్‌చేంజ్‌లోకి విత్‌డ్రా చేస్తే మనకైతే ఎటువంటి గ్యాస్ ఫీస్ అవసరం లేదు. కాకపోతే ఎక్స్‌చేంజ్‌లో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.